గుంటూరు బస్ స్టాండ్ పరిధిలో పోలీస్ కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. గుంపుగా ఉన్న యువకులు ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినా కేసు నమోదు కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి చేసిన వారిలో టీడీపీ వర్గాలకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు నమోదులో జాప్యం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. మనం చూస్తున్నాం గుంటూరు బస్ స్టాండ్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్పై దాడి జరిగింది. గుంపుగా ఉన్న యువకులు ఇద్దరు కానిస్టేబుల్పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినా కేసు నమోదు కాలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరు బస్ స్టాండ్ పరిధిలో పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పై అయితే దాడి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గుంపులుగా ఉన్న యువకులు ఇద్దరు కానిస్టేబుల్ పై దాడి చేసిన దృశ్యాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది నిన్న రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి దాదాపుగా 24 గంటలు కావస్తున్నా కూడా కేసు నమోదు కాలేదన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసు నమోదు కాకపోవటానికి కారణం కూడా దాడి చేసిన వారిలో టీడీపీకి సంబంధించిన వర్గాలకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేయకపోవడానికి కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు నమోదు చేయకపోవడం జరిగినట్లుగా కూడా దీనికి సంబంధించి జాప్యం జరుగుతుందన్న ప్రచారం కూడా వినిపిస్తుంది. అయితే కేసు నమోదు కాకపోవడంపై పోలీసుల తీరుపై కూడా పలు విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారు ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక ఏదైతే సైకిల్ స్టాండ్ కి సంబంధించిన గత కొన్నేళ్లుగా సైకిల్ స్టాండ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సైకిల్ స్టాండ్ దగ్గర ఏదైతే దిమ్మిలు కట్టినట్టుగా ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు దిమ్మిలు కట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో దానికి సైకిల్ స్టాండ్ కి ఎక్కువగా రావలేదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ దిమ్ములను పగలగొట్టే ప్రయత్నం అక్కడ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళు పోలీసులు ఏదైతే ఆర్టీసీ పోలీసులుగా తెలుస్తుంది. ఆర్టీసీ పోలీసులు ఆపటంతో వారి మీద దాడికి తెగబడినట్లుగా తెలుస్తుంది. వీరు మొత్తంగా టీడీపీకి సంబంధించిన వారుగా కూడా గుర్తించారు. దీనిపై కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టిన పరిస్థితి. అయితే పోలీసులు ఏదైతే ఆర్టీసీ పోలీసులపై దాడికి యత్నించిన వారిపై ఇంకా పోలీసులు నమోదు చేయకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తోటి వేరే డిపార్ట్మెంట్ కి సంబంధించి అయినప్పటికీ వాళ్ళు కూడా పోలీసు డిపార్ట్మెంట్ పరంగానే ఉన్న నేపథ్యం ఉంది. అయితే వాళ్ళపై కేసు నమోదు ఇన్ని రోజు దాదాపు 24 గంటలు కావస్తున్నా కూడా కేసు నమోదు చేయకపోవడంపై అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా ఉంటే పోలీసులపై దాడి జరిగితే ఇలాంటి ఘటనలు సీఎం చంద్రబాబు కూడా ఉపేక్షించేది లేదని కూడా పలుసార్లు కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. దీంతో ఈ యొక్క వారిపై అయితే మొత్తంగా పోలీసులు పూర్తి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.